హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ ఫ్రమ్ జంగారెడ్డి. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని బ్రెడెడ్ లైన్లు, తర్వాత మోనో లైన్లు, లోకానా బ్రెడెడ్ లైన్లు మొత్తం వీడియో కోసం ఈ వీడియోలోని మనం చక్కగా వివరించుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూసుకొని మొత్తం అన్నీ కూడాను బాక్స్లోకి పెట్టేశాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయి ఫస్ట్ లోకానా టొర్నాడో లోకానా బ్రెడెడ్ లైన్ చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఇవి ఓపెన్ చేసి మీకు ఈ వీడియోలో స్పీడ్గా చూపించేస్తాను. మీకు ఏంటంటే మీకు బయట కాస్టింగ్ రీల్కి చాలామంది 60 mm తీసేసుకుంటున్నారు. 60 mm అందులో ప్రో హంటర్లోని, తర్వాతనేమో నెక్స్ట్ ఇంకోటి ఏంటి ప్రో హంటర్ ఒకటి, బిగ్ ఎమ్ ఒకటి, తర్వాత ప్రోబ్రస్ ఒకటి, వీటిలోని 60 mm తీసేసుకుంటున్నారు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. 60 mm అంటే బాగా హెవీ అయిపోద్ది. బ్రెడెడ్ లైన్కి ఎప్పుడైనా స్పూల్ చిన్నగా వస్తుంది. మరి మీకు ఎంతవరకు 25, తర్వాతనేమో 26, 30, 35, 40 ఎక్కువ. మరి మీకు చూసుకుని ఒకసారి మీకు నచ్చితే తీసుకుందరు కానీ ఓకేనండి. ఇంక ఈ వీడియోలో లేట్ చేయకుండా మీకు చూపించేస్తాను మీకు ఓకేనండి. ఇదిగో చూడండి, ఇది లోకానా కంపెనీ బ్రెడెడ్ లైన్. ఇది ఈ లైన్ వచ్చి 3.0 39 LB. ఒకసారి చూడండి, 39 LB లోకానా అనమాట. ఇది వచ్చి 8X. ఇది వచ్చి 8X అనమాట. లోకానా కంపెనీ 8X. ఓకేనా. 100 meters పీజీ 100 meters అనమాట. ఓకే, దీని రేట్ వచ్చి లోకానా టొర్నాడో వచ్చి 500 రూపాయలు సుమారుగా ఉంటుందండి. ఒక లైన్ వచ్చి ఇది కలర్ వచ్చి ఆరెంజ్ కలర్ వస్తుంది. ఇది కలర్ వచ్చి ఆరెంజ్ కలర్ వస్తుంది. ఒకసారి దీని డయామీటర్ మీకు చూపిస్తాను. మీకు ఓపెన్ చేసి ఒకసారి దగ్గరగా చూసుకోండి. ఇదిగోండి 0. అని చెప్పింది ఇది 0.39 LB. 3.0 39 LB అంటే 39 LB అంటే ఎంత ఉంటుంది అన్న అని చెప్పారంటే దగ్గరగా చూసుకోండి ఒకసారి. ఈ సైజులో ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇదిగో ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకోండి, ఈ సైజులో ఉంటుంది. ఓకేనండి. ఇది 39 LB. ఇవి బయట కాస్టింగ్ మిషన్లకి బాగా బాగుంటాయండి ఇవి. ఓకే, లోకానాలోని ఇది పక్కన పెట్టేసేసి నెక్స్ట్ ఏముంది 43 LB. దీన్ని కూడాను ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం మనం. అది ఆరెంజ్ కలర్ వచ్చింది కదా. అది ఏమొచ్చిందంటే ఆర్మీ గ్రీన్. ఓకే రైట్, ఆర్మీ గ్రీన్ వచ్చింది. ఇది చూడండి 3.5 43 LB 8X 100 meters కంపెనీ వచ్చి లోకానా. ఓకేనండి. ఓకే, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వచ్చి జపాన్ అండి. ఇదిగోండి ఫ్రమ్ జపాన్ అని చెప్పిన అక్కడ రాసి చూడండి. జపాన్ బ్రెడెడ్ లైన్లు, జపాన్ సంబంధించిన లైన్లు మాత్రం చాలా బాగుంటాయండి, చాలా గట్టిగా ఉంటాయి. ఇదిగోండి కలర్ కూడా చూసుకోండి ఒకసారి. ఆర్మీ గ్రీన్ అనమాట కలర్ వచ్చి. ఓకే, దీని లైన్ వచ్చి ఇక్కడ మీకు ఏంటంటే అన్ని క్లోజ్ అయిపోయి ఉంటాయండి. ఇంకోటి ఇవి కనెక్టెడ్ లైన్లు అండి. ఇవి కనెక్టెడ్ లైన్లు మొత్తం అన్ని కనెక్ట్ అయిపోయి ఉంటాయి. ఇందులోనే మీకు పెద్దదైతే స్కూల్ పెద్దదైతే అంటే డ్రమ్ రీల్ ఉంటుంది చూడండి. డ్రమ్ రీల్కి కానీ లేదా 1000 series రీల్కి కానీ ఇలాంటి వాటికి 100 meters దాటిపోయి మనం ఎక్కించుకోవాలి కాబట్టి వీటికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇవి చూడండి 1 2 3 4 5 600 అనమాట. మొత్తం 600 meterలు. ఇవి మనకు 100 meterలు చాలని అనుకుంటే దీంట్లో కట్ చేసి ఒక 100 meterలు ఇదిగోండి స్పూలు. ఇదిగోండి ఇది 100 meters మీకు కట్ చేసి మీకు పంపిస్తాను. ఓకేనండి. లోకానా కంపెనీలోనే ఇది 43 LB. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. కంపెనీ వచ్చి లోకానా 8X 100 meters 3.5 43 LB. ఓకేనండి. 30 mm అనమాట. ఇదేంటి 30 mm. ఇదిగోండి ఇక్కడ చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి, 30 mm. ఓకేనండి. ఫ్రమ్ జపాన్ అనమాట. ఓకే, దీని పక్కన పెట్టేసేసి ఇంకోటి లోకానాలోనే ఇంకోటి చూపిస్తాను. ఓకే, ఇది 45 LB అండి. ఇది చూడండి లోకానా కంపెనీలోని 45 LB. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి మీకు స్పీడ్గా చూపించేస్తాను మీకు. ఇది వచ్చి బ్లాక్ కలర్ వచ్చిందండి. ఇది వచ్చి బ్లాక్ కలర్ వచ్చింది. ఇదిగోండి లోకానా కంపెనీ సేమ్ 8X 4.0 45 LB. ఇక్కడేమో 32 mm. ఇది కూడా చూడండి 32 mm ఇచ్చారు చూడండి, బాగా చిన్నగా కనిపిస్తున్నాయి మీకు. ఫ్రమ్ జపాన్. కలర్ వచ్చి బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ అంటే బాగా ఇష్టపడతారండి లైన్లోని. బ్లాక్ ఒకటి, ఎల్లో ఒకటి, ఇలాగ సంథింగ్ గ్రీన్ ఒకటి బాగా ఇష్టపడతారు. ఏమవుతుందండి, ఇది కూడా కనెక్టెడ్ లైన్లే మొత్తం. మీకు ఎంత కావాలో అంతా నేను కట్ చేసి, అంటే మీకు ఇప్పుడు సపోజ్ 300 meterలు కావాలనుకోండి, ఈ 3 కూడా కట్ చేయకుండా 300 meterలకే కట్ చేసి 300 meterలు కూడా మీకు కటింగ్ లేకుండా ఒకే స్కూల్కి ఎక్కించుకునేలాగా నేను పంపిస్తాను. ఓకేనండి. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసేసి ఇందులోనే లోకానా నానో బ్రెడెడ్ లైన్లు కూడా వచ్చినాయి. ఒకసారి ఇవి కూడా మీకు లేట్ లేకుండా స్పీడ్గా చూపించేస్తాను మీకు. ఓకేనండి. ఇది వచ్చి ఇదిగోండి కంపెనీ వచ్చి లోకానా
PG8X బ్రాండ్ 100 మీటర్స్ X6 సూపర్ స్ట్రాంగ్ లైన్లు 3.5 45 LB 0.30 mm. చూసారు ఎక్కడ కనిపిస్తుంది 0.30 mm. దీని కలర్ వచ్చి గ్రీన్ కలర్ అండి. దీని కలర్ వచ్చి గ్రీన్ కలర్. ఇది కూడా కనెక్టెడ్ లైన్లే, మొత్తం అన్నీ కూడా కనెక్టెడ్ లైన్లే. ఇవి మాత్రం చాలా బాగుంటాయండి. ఎంత బ్రాండెడ్ అనేసరికి బ్రాండ్ అర్థమైపోతుంది కదా. దీని రేటు సుమారుగా 425 రూపాయలు ఇంచుమించులో సుమారులో ఉంటుంది. మీరు ఏదన్నా సరే నేను ఇంచుమించులో చెప్తుంటాను కాబట్టి వీడియోస్లోని క్యాటలాగ్లో చూడండి. క్యాటలాగ్లో క్లియర్గా మీకు అక్కడ రేట్లు మెన్షన్ అయిపోయి ఉంటాయి. ఓ ఫోటో మీద క్లిక్ చేస్తే 4-5 ఫోటోలు ఓపెన్ అయిపోతాయి. దీని ఫ్రంట్ బ్యాక్ తర్వాత సైడ్ దీని లైన్ ఎలా ఉంటుంది ఏంటది మొత్తం క్లియర్గా అక్కడ మెన్షన్ అయిపోయి ఉంటుంది. అక్కడ చూసి మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఇక్కడ నేను వీడియోలో ఏంటంటే కొంచెం ఇంచుమించులో చెప్పేస్తుంటానండి మీకు. ఓకేనండి. దీని పక్కన పెట్టేసేసి లొకానా సేమ్ ఇదిగోండి, లొకానా కంపెనీ PG8X ఇది కూడాను 100 మీటర్స్ +6 తర్వాత ఏమో 4.0 హ్యాష్ 50 LB. 50 LB ద మీనింగ్ ఏంటంటే 0.30 mm 33 mm అనమాట. 0.33 mm. ఓకేనండి. దీని కూడా కలర్ ఏమొచ్చిందో ఒకసారి చూసుకున్నాను. మిగతాట్లో ఒక రైట్ ఎల్లో కలర్ అండి, లెమన్ ఎల్లో కలర్ వచ్చింది. ఫ్యాంటాస్టిక్ కలర్ అనమాట ఇది. కంపెనీ ఇదిగో చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. లోకానా నాన్ బ్రాడెడ్ లైన్ 100 మీటర్స్ +X 8 PG అనమాట. 8 PG 9 PG 4 PG ఏంటన్నా అని చెప్పి అడుగుతున్నారు. 4 PG అంటే 4 పొరలతో అల్లిక, 8 PG అంటే 8 పొరలతో అల్లిక, 9 PG అంటే 9 పొరలతో అల్లిక. అంటే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు 4 PG తీసుకున్నారనుకోండి, చిన్న ముక్క వేస్ట్ చేసుకోకుండా చిన్న ముక్క కట్ చేయండి. కట్ చేసి ఇలా తీస్తే దాంట్లోంచి 4 లేయర్స్ వస్తాయి. 8 PG అంటే 8 లేయర్స్ వస్తాయి, 9 PG అంటే 9 వస్తాయి, 12 అంటే 12 వస్తాయి అనమాట. అదనమాట మన PG పెరిగి కొద్దిగా నాకు అర్థమవుతుంది మీకు. 8 PG అంటే 8 పొరలతో బాగా దృఢంగా అల్లిన కంపెనీ లొకానా కంపెనీది. 33 mm 4.0 హ్యాష్ 50 LB మోనో లేయర్ మాట. అది సారీ బ్రాడెడ్ లేయర్ అనమాట. ఓకేనండి. దీని కలర్ వచ్చి లెమన్ ఎల్లో. ఓకే, దీని రేట్ వచ్చి సుమారుగా 425 రూపాయలు 500 సుమారులో ఉంటుంది. ఒకసారి క్యాటలాగ్లో చూసి మీరు ఆర్డర్ పెట్టుకుంటుంది కానీ. ఓకేనండి. ఇవి కొన్ని పక్కన పెట్టేసేసి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాం మనం. ఓకే, ప్రోబ్రాస్ చూడండి. ప్రోబ్రాస్ ఫిషింగ్ లైన్లు మీకు అందరికీ ఇది తెలిసిందే. మనకి బడ్జెట్ ప్రైజ్లో నెంబర్ 1 ఫిషింగ్ లైన్లు కావాలంటే ప్రోబ్రాస్, ప్రో హంటర్ మంచి బాగుంటాయండి లైన్లు. మీరు వాడుతున్నారు కదా, మీకు తెలుసు కదండి. ఈ ప్రోబ్రాస్ వచ్చి చూడండి 100 మీటర్స్. ఇది వచ్చి 100 మీటర్స్ 0.60 mm 125 యాడ్స్ అనమాట. ఇది 125 యాడ్స్. దీని కెపాసిటీ వచ్చి 45 కేజీలు అనమాట. 45.3 కేజీలు ఇచ్చారు, 45 కేజీలు. 100 LB అనమాట. ఇది 100 LB. ఓకేనండి. అంటే మనం 50 LB 70 LB అని చెప్పి అనుకుంటాం కదండి. 100 LB. ఒకసారి 60 mm అంటే ఎంత హెవీ కేజీలో ఉంటుందో మీకు చూపిస్తాను. మీకు ఇది కూడా తాడు చూడండి ఒకసారి. ఇదిగోండి తాడు ఎప్పుడు కూడానండి మంచిదనేసరికి ఏంటంటే అల్లిక దగ్గరగా ఉన్న లైన్ ఏదన్నా సరే ఒక మంచి ఫిట్నెస్ బాగుందని చెప్పారు అనుకుంటే మీరు ఎక్కడన్నా మీరు తీసుకునేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇదిగోండి ఇలా చూసుకోండి. ఇది లైను ఇలా పట్టుకొని చూసుకున్న తర్వాత ఇది ఒడిసి ఇలా పడిపోకూడదు. లైను ఇలా పొడిసి పడిపోయిందని అంటే అల్లిక లూజ్గా ఉందని అర్థం. అల్లిక లూజ్గా ఉందని చెప్పానంటే మనకి ఎక్కువ కాలం రాదు మన్నిక. ఓకేనండి. ఎలా ఉండాలంటే ఇదిగోండి ఇలాగా పట్టుకొని ఇలా ఒకసారి మనం ఇలా అనేసి వదిలేస్తే స్కేల్గా నిలబడిపోవాలి. స్కేల్గా ఎప్పుడు నిలబడద్ది మనకి అంటే మన విలేజెస్లోని మన వాళ్ళు తాడు చూడండి బలంగా అల్లుతారు చూడండి. ఆ నారతాళ్ళు మూపుతాళ్ళు అల్లినప్పుడు చాలా దగ్గరగా అల్లినప్పుడు మంచి దృఢంగా ఫిట్నెస్గా వచ్చేస్తాయి. అలాగే ఎప్పుడైతే ఈ బ్రాడెడ్ లైన్లు దగ్గరగా అల్లిక ఉందో ఇదిగోండి ఇలాగ స్కేల్గా నిలబడిపోతాయి అనమాట. ఇలా నిలబడిపోతాయి. అదొకటే గుర్తుంచుకోండి మీరు. దాన్ని గుర్తుంచుకొని దాన్ని చూసుకొని దాని కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్ బిల్ క్వాలిటీ మొత్తం అన్ని చూసి మీరు కొనుక్కుందరు మీకు నచ్చిన చోట అండి. ఓకేనండి. ఇదిగో చూడండి కంపెనీ చెప్తున్నాను. కంపెనీ వచ్చే ప్రోబ్రాస్ ఫిషింగ్ లైన్. ఓకేనండి. 4 PG నేను చెప్పాను కదండి ఇందాక 4 పొరలు అని చెప్పేసి. ఇది 4 పొరలతో అల్లింది, బాగా బలమైంది అనమాట. ఫ్రమ్ జపాన్ చూస్తున్నారు మీకు. ఇందా చెప్పాను కదా జపాన్ కంపెనీ అనేసరికి ఒక నెంబర్ 1 కంపెనీ అని చెప్పానని. ఫ్రమ్ జపాన్ 100 mm 100 మీటర్లు అండి. ఇది మొత్తం అంతా 100 మీటర్లు. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు 7000 సిరీస్ వరకు మిషన్ తీసుకుంటే 100 ఎక్కదక్క అయిపోద్ది అనమాట. మీకు ఎక్కదక్క అయిపోద్ది, సరిపోద్ది అనమాట కరెక్ట్గా. అంటే అన్న సరిపోద్దావు 100 మీటర్స్ అని అడుగుతున్నారు కదా, ఇంక మిగిలిపోద్ది ఇంచుమించుగా. 100 మీటర్స్ 0.60 mm 105 120 అనమాట యాడ్స్ 45 kgs. తర్వాత ఏమో 100 LB. 100 LB అంటే 45 కేజీల కెపాసిటీ. 45 కేజీలు ఇచ్చారంటే
మనకి 10-20 కేజీల కెపాసిటీ ఆగితే సరిపోతుంది కదండి. ఎప్పుడన్నా సరే లైను కెపాసిటీ ఇచ్చారండి కంపెనీ వాళ్ళు ఏంటంటే మనం బరువు పట్టుకొని లేపమని కాదండి, అంత బరువుగా చేప అంటే ఒక 20 కేజీల చేప గుద్దే ఫోర్సు స్ట్రెంగ్త్ని తట్టుకుంటుంది. దీనికి తగ్గట్టు మిషన్ ఏం చేస్తుందంటే మనం బలంగా అటో 10 మంది ఇటో 10 మంది పట్టుకుని మనం లాగినట్టు ఉంటుంది కదండి, అది ఈడ్చిపోతుంటుంది. ఈడ్చిపోయినప్పుడు మనం ఏం చేస్తుంటే స్పూల్ ఓపెన్ మనం డ్రాగ్ మనం లూజ్ చేసుకుంటాం కాబట్టి అవి వెళ్ళిపోతుంటుంది. లైన్ వెళ్ళిపోయినప్పుడు గుద్దే ఫోర్సు వెళ్తూ గుద్దుతుంటుంది కాబట్టి ఆ ఫోర్స్ని తట్టుకుంటుంది అని అర్థం అనమాట. అది వెళ్తుంటుంది, మనం చుట్టుకుంటాం, మళ్ళీ వెళ్తుంటుంది, మనం చుట్టుకుంటాం. ఈ మధ్యలో జరిగే ప్రక్రియకి ఇది తట్టుకుంటుంది అనమాట. అంటే అది గుద్దే ఫోర్స్ని తట్టుకుంటుంది, మన వెనకలాగే బలాన్ని తట్టుకుంటుంది అనమాట. అది ఎప్పుడన్నా సరే మనం లెక్కేసుకోవాల్సింది. 40 కేజీలు ఇచ్చారు, 30 కేజీలు ఇచ్చారు, 10 కేజీలు ఇచ్చారంటే ఇంచుమించుగా నాకు తెలిసిన మీనింగ్ అదనమాట అండి. ఓకేనండి. ఇది వచ్చి 220 రూపాయలు ఉంటుందండి. ఇది సుమారుగా వచ్చి 220 రూపాయలు ఉంటుంది. ఇందులోని ఏం వచ్చినాయి ఒకసారి చూద్దాం. ఇది చూపించాను కాబట్టి నెక్స్ట్ టైం ముందు కింద చూసేసుకుందామండి. మనం కింద చూసేసుకుంటే మనకు లెక్క వచ్చేస్తుంది. ప్రో హంటర్ చూడండి, ప్రో హంటర్ వచ్చి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది కూడాను కంపెనీ వచ్చి ప్రో హంటర్ 100 మీటర్స్ PG4 అనమాట. 4 PG లైన్లు 3.5, తర్వాతనేమో 0.30 mm. ఇది చూడండి చిన్న కనిపిస్తుంది ఇక్కడ 0.30 mm. ఓకేనండి. దీని కెపాసిటీ వచ్చి 16.5 కేజీలు అనమాట. 16.5 కేజీలు. కలర్ వచ్చి గ్రే కలర్. అది ఇందాక మీకు చూపించింది గ్రీన్ కలరు, ఇది కలర్ వచ్చి గ్రే కలరు. ఇది 30 mm అంటే ఈ సైజులో ఉంటుంది. మీరు వాడుతున్నారు కాబట్టి మీకు అర్థమైపోద్ది. దీని రేటు కూడా వచ్చి సుమారుగా 220 రూపాయలు సుమారుగా ఉంటుంది. మీరు కేటలాగ్లో చూసుకుని అక్కడ ఆర్డర్ పెట్టుకుంటారు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు బడ్జెట్ రేట్లోనే మంచి లైన్లు అనమాట. అంటే మనకి బాగా హెవీగా వెళ్ళలేమన్నా మేము కొంచెం మాకు బ్రాడెడ్ లైన్ కావాలి, అందులో కొంచెం బడ్జెట్ రేట్లో కావాలని చెప్పి అనుకున్న వాళ్ళకి మంచి లైన్లు అనమాట. ఓకేనండి. ఇదేంటి నేను ఇక్కడ రాసేసుకుంటానులేండి. ఇక్కడ 60 mm, 40 mm, 50 mm అనేది షాప్లోకి నాకు చూసుకుని వెంటనే ఇవ్వడానికి వీలు కొడుతుంది, రాసేసుకుంటాను. ప్రో హంటర్ 60 mm. ప్రో హంటర్ ఓకే. ఇదిగోండి ప్రో హంటర్ 60 mm. ఇది వచ్చి ఇలాగేనండి మొత్తం అన్నీ కూడాను మీకు 60 mm చూపించాను కదా మీకు. ఒకసారి చూడండి ఇది కూడాను ప్రో హంటర్ 60 mm. కలర్ వచ్చేమో గ్రే కలరు. ఓకే 13, తర్వాతనేమో డయామీటర్ 0.60 mm, 4 PG. ఇలాగేనండి ఇవి కూడా వచ్చి 250 రూపాయలు ఉంటుంది. ఓకే ఇవి బాక్స్ కూడా పక్కన పెట్టేద్దాం ఒకసారి. ఈ బాక్స్లో ఏమొచ్చింది 60 mm. ఇది కూడా ఓకే 60 mm. ఇది కూడా ఈ బాక్స్లో ఏమొచ్చింది ప్రో హంటర్ 35 mm. ఓకేనండి చూడండి 35 mm. ఇది ప్రో హంటర్ 35 mm, 100 మీటర్స్. ఇది కూడాను 4.5. దీని కెపాసిటీ వచ్చి 19 కేజీలు. డయామీటర్ వచ్చి 35 mm అనమాట. 35 mm 100 మీటర్స్. ఓకేనండి. ఇది పక్కన పెట్టేద్దాం. ఇది పక్కన పెట్టేసేసి దీని చూద్దాం. ఇవేంటిది 50 mm చూపించాను. ఓకే 50 mm చూపించలేదు కదా మీకు. ఓకే 50 mm వచ్చి ఇదిగోండి 50 mm 9.0 50 mm. కలర్ వచ్చి గ్రే కలర్. ఇక మీకు లేట్ అవ్వకూడదని చూపించేస్తున్నాను అనమాట. కలర్ వచ్చి గ్రే కలర్ 4 PG. ఇది కూడా సేమ్ కాస్ట్ ఇది కూడానండి. ఓకేనండి. ఇది వచ్చి ప్రో హంటర్. ఇది కూడా 40 mm 6.0 చూడండి ఇక్కడ ప్రో హంటర్. మొత్తం అన్నీ కూడా 100 మీటర్సేనండి. ఓకేనా 100 మీటర్స్. ఓకే ఇది వచ్చి 25 కేజీలు అండి. ఇది కూడా చూడండి ఇక్కడ 25 కేజీల కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి 0.40 mm అనమాట. 40 mm నేను ఎంత చెప్పాను కదండి బ్రాడెడ్ లైన్లకి వీటికి మీకు బాగా ఉపయోగపడుతుందండి. మనం లైన్లు ఏవి గేజ్ తీసుకుంటున్నారని చెప్పినా ఒకసారి చూసి తీసుకున్నా అని చెప్పినా చూడండి. అది ఇది 45 mm 7.0 అని చూడండి. ఇది ప్రో హంటర్ 45 mm. కలర్ వచ్చి గ్రే కలర్. సేమ్ 100 మీటర్సే, సేమ్ PG4 లైన్లే. ఓకేనండి సేమ్ కాస్టే. ఇవి కూడా పక్కన పెట్టేసేసి ఒకసారి వీటిలో ఏం చూద్దాం. ప్రోబ్రాస్. ఓకే ఇదిగోండి ప్రోబ్రాస్ 100 మీటర్స్ 0.40 mm. తర్వాతనేమో దీని కెపాసిటీ వచ్చి 31 కేజీ. దీని కెపాసిటీ వచ్చి కంపెనీ వాళ్ళు ఎక్కడ ఇచ్చింది 31 కేజీ. మేడ్ ఇన్ జపాను. కలర్ వచ్చి గ్రీన్ కలర్. ఓకేనండి. ప్రోబ్రాస్ కలర్ వచ్చి గ్రీన్ కలర్. సేమేనండి ప్రోబ్రాస్ కానీ ప్రో హంటర్ కానీ సేమ్ కాస్ట్లోనే ఉంటాయి ఇంచుమించుగా. మీరు కేటలాగ్లో చూసుకొని అక్కడ చూసుకొని ఆర్డర్ పెట్టుకుంటారు. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏమొచ్చింది 50 mm. ఇదిగోండి ప్రో హంటర్లోనే 50 mm. ఇదిగోండి మీకు ఏంటంటే
ఇప్పుడు నేను వీడియోలో మీకు ఒక లైన్ ఇలా ఓపెన్ చేసి మీకు చూపించినా మీకు అంత క్లారిటీగా తెలియదండి మీకు. అందుకనే ఇప్పుడు మీకు ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది తప్ప ఇంక ప్రయోజనం లేదని జస్ట్ ఒక లైన్ చూపించాను మీకు. అంటే ఎంత నేను చేతితో పట్టుకుని మీకు చూపించినా సరే దాని మాన్యువల్ తెలియదు కదండి. ఇంక అందుకని అది వేస్ట్ అని చెప్పేసి మీకు డైరెక్ట్గా చూపించేస్తున్నాను అనమాట. ఏంటంటే ప్రో హంటర్ 8.0 ఓకేనండి. దీని కెపాసిటీ వచ్చి 32 kgs, 0.50 mm, 100 meters, సేమ్ కాస్టే. ఇప్పుడు ఈ లైన్ ఉంది, ఈ లైన్ బయటికి తీసి మీకు ఇదిగోండి అని చెప్పేసి అనుకుని ఇలాగ డిస్ప్లే మీద మీకు కనిపించేలా పెడతాం. ఎంత కనిపించినా సరే మీకు దాన్ని మామూలుగా చేతితో లైవ్గా పట్టుకొని చూసుకున్న దానికి తేడా వస్తుంది కదా మీకు. అందుకనే మీకు ఏంటంటే మీరు వాడుతుంటారు కాబట్టి తెలిసిపోద్దాం 50 mm అంటే ఎలా ఉంటుంది, 35 mm ఎలా ఉంటుంది, 26 mm 60 mm ఎలా ఉంటుంది మీకు తెలిసిపోతుంది కదా. అందుకే లేట్ అవ్వకూడదు అని చెప్పేసి అని ఇంకా అన్నింటికి ఓపెన్ చేసి చూపించట్లేదు అనమాట. ఓకేనండి. ఓకే, ఇది వచ్చి ప్రో హంటర్లోని ఇదిగోండి 50 mm చూపించాను కదా. ఇది వచ్చి గ్రీన్ కలర్ అనమాట. 9.0 డయామీటర్ వచ్చి 100 meters, 50 mm. ఓకే, దీని వచ్చి కలర్ గ్రీన్. ఇదిగోండి కలర్ గ్రీన్ కలర్. ఇది 4BGA, సేమ్ 4BGA. ఓకే, దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసేసి ఇవేంటి 45 mm గ్రీన్ కలర్. ఇందా మీకు గ్రే కలర్ చూపించాను కదా, ఇవి గ్రీన్ కలర్ అనమాట. ప్రో హంటర్ గ్రీన్ కలర్ 8.0. ఇదిగోండి డయల్ వచ్చి 0.45 mm, 100 meters. కలర్ వచ్చి గ్రీన్ కలర్. అంటే కొంతమంది గ్రే కలర్ ఇష్టపడతారు, కొంతమంది గ్రీన్ కలర్ ఇష్టపడతారు. కాబట్టి ప్రో హంటర్లోని ఏంటంటే మీకు గ్రే కలరు, గ్రీన్ కలర్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి కాకుండా మరి మాకు కరెంటెడ్ లైన్లు కావాలన్నా, మరి స్కూల్ పెద్దది మరి డ్రమ్ రీలోనా కరెంటెడ్ లైన్లు కావాలన్నా అని చెప్పారంటే ఆల్రెడీ మన షాప్లో ఉన్నాయండి కరెంటెడ్ లైన్లు. ఒకసారి అక్కడ చూసుకుంటాం ఒకసారి. అవన్నీ కూడాను కరెంటెడ్ లైన్ అనమాట. మొత్తం అన్నీ కూడాను ఇవన్నీ కూడాను మొత్తం అన్నీ కూడాను కరెంటెడ్ లైన్. మొత్తం ఇదే సేమ్, ఇది కరెంటెడ్ లైన్ అనమాట. మొత్తం అది గత వీడియోలో చూపించాను కదా మీకు కరెంటెడ్ లైన్లు. ఇందులోని ఇదో కలర్ మీకు గ్రీన్ కలర్ ఒకటి ఉంటుంది, తర్వాతనేమో గ్రే కలర్ ఒకటి ఉంటుంది. మీకు ఈ కరెంటెడ్ లైన్ అంటే డ్రమ్ రీల్కి ఉపయోగపడుతుంది. మీకు డ్రమ్ రీల్ కానీ పెద్ద రీల్ కానీ ఏదంటే ఇవి మనకి ఎంత కావాలో 200 కావాలా, 300 కావాలా, 400 మీటర్లు కావాలన్నది మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. అవి మీకు బాగా ఉపయోగపడతాయి. లేదన్నా సింగిల్ మీటర్ మాకు 100 meters సరిపోద్ది అనుకుంటే ఇందులో తీసుకుంటారు కానీ. ఓకేనండి. ఈ పక్కన పెట్టేసేసి ఓకే, నెక్స్ట్ ఏంటంటే గొరిల్లా మోనో లైన్లు అండి. ఇవి బ్రడెడ్ లైన్లు, ఇవి మోనో లైన్లు. మోనో లైన్ గొరిల్లా వచ్చి ఇదిగోండి 9.0 55 mm. దీని కెపాసిటీ వచ్చి 22 kgs. దీని కెపాసిటీ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తే మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి 50 mm అంటే ఇలా ఉంటుంది అనమాట. కనిపిస్తుందా మీకు? వీడియోలో చూపించినా సరే కొంతవరకు కనిపిస్తుంది నా అభిప్రాయం. ఓకే, కలర్ వచ్చి గ్రీన్ కలర్ అండి. కలర్ వచ్చి డార్క్ గ్రీన్ అనమాట కలర్ వచ్చి. ఓకేనండి. ఈ మీకు మోనో లైన్లోని తీసుకునే ఉద్దేశం ఉంటే మీకు గొరిల్లా ఒకటి, తర్వాతనేమో ఈ కొన్ని కంపెనీలు ఉన్నాయండి, ఓపీ అని చెప్పేసి, తర్వాత కొన్ని మంచి కంపెనీలు ఉన్నాయి, వాటిలో తీసుకోండి. ఎప్పుడన్నా సరే మోనో లైన్ మీకు ఫిషింగ్ లైన్కి వాడదామని చెప్పనుకుంటే ఫిషింగ్ రీల్కి 40 మించి వెళ్ళొద్దు. 40 మించి మీరు ఎప్పుడైతే వెళ్ళారో గుడుచుకుని బయటకు వచ్చేస్తుందండి. 40 ఎక్కువ, 35, 30 ఇవనుకోండి మిషన్కి చుట్టుకొని అంటి పెట్టుకుని ఉంటాయి అనమాట. ఓకేనండి. దీని రేట్ వచ్చి సుమారుగా 150 రూపాయలు ఉంటుంది. గతంలోనే మన దగ్గర ఇది 120 రూపాయలు, 130 రూపాయలు ఉంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, రేటు పెరిగిందనే చెప్తాను, రేటు డౌన్ అయితే రేటు డౌన్ అయిందని చెప్తాను. మీరు క్యాటలాగ్లో చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి. ఇది 9.0 55 mm 22 kgs. కలర్ వచ్చి గ్రీన్ కలర్, బర్క్లీ కంపెనీ. ఓకే, గొరిల్లా మోనో లైన్. ఓకేనండి. దీన్ని పక్కన పెట్టేద్దాం. దీన్ని పక్కన పెట్టేసేసి నెక్స్ట్ మళ్ళీ బ్రడెడ్ లైన్ వచ్చింది. ఓకే, బ్రడెడ్ లైన్ వచ్చి 60 mm. ఇందా మీకు చూపించాను కదా 60 mm 100 meters 45 kgs. ఇందాక ఆల్రెడీ చూపించాం కాబట్టి లేట్ చేయకుండా ఇంకో బాక్స్ దగ్గర వెళ్ళిపోతున్నాం. ఇంకో బాక్స్ వచ్చి ఓకే, ఇదిగోండి గొరిల్లాలోనే బాగా హెవీ లైన్ 12 cm 60 mm. బాగా 60 mm అంటే బాగా ఎక్కువ అనమాట. అంటే మీరు సింగిల్గా వాడేది కానీ డబ్బా గాలాలు కానీ, డబ్బా గాలాలంటే గుర్తొచ్చిందండి, మీరు ఫాక్స్ గోల్డ్ మీరు పెట్టుకుంటున్నారు కదా, మీరు ఫాక్స్ గోల్డ్ లైన్ మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మేబీ నాకు ఏంటంటే నాకు వచ్చిన డౌట్ చెప్తున్నాను. ఫాక్స్ గోల్డ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మీరు అందరూ 40 mm పెట్టుకుంటున్నారు. మీరు 40 mm సరిపోద్దంటే ఓకే. ఫాక్స్ గోల్డ్ లైన్లోనే మీరు చూసుకున్నప్పుడు పైన 30 రూపీస్ అని చూడండి, 30 రూపీస్ 40 mm వరకే. అందులోని 40, 50, 60, 70, 80, 90, 100 అనేది కింద క్లియర్గా మెన్షన్ చేసి దాని రేట్ ఎంత ఉంటుందో క్లియర్గా చూసుకోండి. అక్కడ చూసుకొని ఫాక్స్ గోల్డ్లోని
మీకు 50 mm కావాలనుకోండి, దాన్ని ఎలాగో ఆర్డర్ పెడుతున్నారు కదా, దాని కింద రాసేయండి అన్న 60 mm ఇన్ని కట్టలు పంపించు, లేకపోతేనేమో 70 mm ఇన్ని కట్టలు పంపించండి. 40 కాడ నుంచి 100 మీటర్ల వరకు ఉంటాయండి మన దగ్గర. అయితే ఏం చేస్తున్నారంటే ఎక్కువగా 40 mm పెట్టుకుంటున్నారు. ఈ 3 కట్టలు పంపించానా, లేకపోతే 1 కట్ట పంపించానా, లేకపోతే 5 కట్టలు పంపించానా సంథింగ్. ఇందులో నాకు అనుకుంటున్నాను అందరూ 40 mm పెట్టుకుంటున్నారు ఏంటి, కింద దాని కిందే పోనీ ఎక్కడ కూడా దాని కింద రాసి ఉంటుందండి 40 50 అయితే ఇంత రేటు, 60 70 80 90 100 వరకు ఇంత రేట్లో ఉన్నాయి. ఆ ఫోటో పెట్టండి, దాని కింద మీకు ఎంత కావాలో, ఎన్ని కట్టలు కావాలో, ఎంత ఎంఎంలో కావాలో మీరు ఆర్డర్ పెట్టుకోండి, దాని ప్రకారం వస్తుంది మీకు. మీకు డబ్బా గాలాలకి అంటే బాటిల్ గాలాలు వాడుకుంటారు కదా, బాటిల్ గాల కంటే 60 mm 70 mm ఈ రేంజ్లో తీసుకుంటే సరిపోతుంది మీకు. 40 mm అంటే మళ్ళీ సగం అయిపోతుంది మీకు. ఒకసారి చూసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోండి, ఓకేనండి. ఇది వచ్చి 60 mm బాగా హెవీ లైన్ అనమాట. ఇది వచ్చి సేమ్ అంతే 150 రూపాయలు పడుతుందండి ఇంచుమించులోని. గొరిల్లా అంటే మంచి కంపెనీ అండి, ఇది మీకు క్వాలిటీ బిల్ క్వాలిటీ కూడా బాగుంటుందండి ఇది, ఓకేనండి. ఓకే, ఇందులోనే గొరిల్లాలోనే మళ్ళీ 40 mm అండి. 40 mm 6.0 50 kg 15 kg అంటే 15 kg అనమాట. ఇది 15 kg కంపెనీ వచ్చి బర్క్లీ గొరిల్లా టచ్ అనమాట, ఓకేనండి. బాగుంటాయండి ఇవి మోనో లైన్లు, మనకు బాగుంటాయి లైన్లు. మన బడ్జెట్ రేట్లోనే 150 రూపాయలు అంటే 100 మీటర్లు వస్తాయండి. 100 మీటర్లోనే మనకి ఆ బడ్జెట్ రేట్లోనే మనకి బిల్ క్వాలిటీ మంచిది ఇచ్చి బాగుంటుందంటే మనకి అది తీసుకోవచ్చు అండి అంతవరకు కూడా, ఓకేనండి. నెక్స్ట్ వచ్చి 28 mm అండి. ఇది చూడండి 3.0 28 mm. ఇది వచ్చి 8 kg అండి. 8 kg కెపాసిటీ, 8.20 గ్రాములు అనమాట 8 kg. ఇదిగోండి ప్రతి బాక్స్ మీద రాసి ఉంటుంది 100 మీటర్స్ అని, ఏదన్నా సరే 100 మీటర్సే మొత్తం, ఓకేనండి. ఓకే, ఈ బాక్స్ని పక్కన పెట్టేసేసి ఇందులో ఏమొచ్చినాయి, ఓకే ప్రో హండ్రెడ్లోనే 50 mm ఇందా చెప్పాను కదండి మీకు. మళ్ళీ ఇది ఓపెన్ చేసి మనం టైం వేస్ట్ చేసిన అవసరం లేదు, పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇవేంటిది ప్రోగ్రెస్లోనే 60 mm ఇది చూపిస్తాను మీకు. ఓకే, ఏంటంటే ఎంఎంలో తగ్గినాయి అనుకోండి, ఎంఎంలు తగ్గినట్టు చెప్పేస్తుంటారు అనమాట. అన్నీ 60 mm అవి సేమ్ బాక్స్లో వచ్చేస్తుంటాయి కదా, అవి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. 60 mm ఈ 60 చూడండి, ఇది కూడా 60 mm చూపిస్తాను మీకు. ఇక్కడ దగ్గరగా చూసుకోండి వచ్చి ఇది 60 mm చూపిస్తాను మీకు ఆల్రెడీ, ఓకేనండి. ఇందులో ఏమొచ్చినాయో చూసుకొని మీకు చెప్పేస్తాను. 60 mmలోని గ్రీన్ కలర్ గ్రే కలర్ 2 వచ్చినాయని చెప్పాను, 2 వచ్చేసినాయి. ఓకే, ఇదేంటి గొరిల్లా, మళ్ళీ గొరిల్లా వచ్చింది 45 mm 7.0 45 mm. దీని కెపాసిటీ వచ్చి 16 kg, ఓకేనండి. ఇది కూడా సేమ్ కాస్టే రండి, అంతే ఉంటుంది. ఇది కూడాను 150 రూపాయలు ఇంచుమించులోనే ఉంటుంది. ఓకే, మళ్ళీ గొరిల్లాలోనే 34 mm అండి. ఇగో 4 యాక్షన్ చూడండి, ఇక్కడ చూడండి 34 mm. 340 అని అంటే మీరు 340 వరకు లెక్కేసుకోండి. 34 mm అండి. 34 mm అని చెప్పానంటే మీకు చెప్పాను కదండి, మన మిషన్లకి ఎక్కించుకునేటప్పుడు ఈ సైజ్ సరిపోద్దని అని చెప్పేసి చూడండి, అంతవరకు మీకు సరిపోద్ది అనమాట. 40 mm కన్నా బయటకు వెళ్తే ఏంటంటే ఒడుచుకుని బయటకు వచ్చేస్తుందండి, అందుకే మీరు ఇబ్బంది పడతారని చెప్తున్నాను అనమాట. ఇది 50 mm 0 50 mm 32 kg 8.0 మీకు చూపించింది ఇది, ఓకేనండి. ఇందులో ఇంకా చిన్న ఏమైనా వచ్చినాయో చూస్తున్నాను. 45 mm ఇది చూపించింది మీకు. ఇందులోనే ప్రోగ్రెస్లోనే ప్రో హండ్రెడ్లోనే బాగుంటాయండి లైన్లు. 40 mm కలర్ వచ్చి గ్రే కలర్లో, ఓకేనండి. కెపాసిటీ వచ్చి 25 kg దాని మీద రాసి ఉంటుందండి. మొత్తం అన్నీ కూడా మనం చెప్పేది ఏం లేదండి, మొత్తం అన్నీ దాని మీద రాసి ఉంటాయి. ఇదిగోండి 35 mm పీజీ ప్రో హండ్రెడ్ కలర్ వచ్చి గ్రే కలరు, ఇదిగోండి 4.5. దీని కెపాసిటీ వచ్చి 19 kg. బాగుంటుందండి ఇవన్నీ కూడా మనకు బడ్జెట్ రేట్లోనే మనకు సరిపోద్ది అనుకుంటే బాగుంటాయండి. తర్వాత ఇంకా పెద్ద లైన్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చి 30 mm 16 kg అండి కెపాసిటీ. కలర్ వచ్చి సేమ్ గ్రే కలర్ అండి, ఓకేనండి. ఇవన్నీ కూడా ఒకటే రేటు. ఇప్పుడు ఇందులోకి వెళ్దాం, ఈ సెక్షన్లోకి వెళ్తే క్యాషియో. ఇదిగోండి క్యాషియో, ఇది వచ్చి 9X అండి. ఇది అంటే మీకు ఇందా చెప్పాను కదండి మీకు 4X అంటే 4 పొరలు, 8X అంటే ఇది 9 పొరలు అండి. 9 పొరలతో మంచి దృఢంగా ఉంటుందండి, చాలా బాగుంటుందండి ఇది. ఇది వచ్చి 9X క్యాషియో వచ్చి 9X. ఓకే, 100 మీటర్స్ సేమ్ 100 మీటర్సే. 4.5 పీజీ వచ్చి 35 mm అండి. 35 mm ఒకసారి చూసుకోండి. ఇక్కడ కంపెనీ వచ్చి చూడండి, ఇక్కడ 100% అని చెప్పి ఇచ్చారు చూడండి. ఇదిగోండి 100% అని చెప్పి ఇచ్చారు, చూసారా. కంపెనీ వచ్చి మంచి బాగుంటుందండి. దీని రేట్ వచ్చి క్యాషియో 375 రూపాయలు ఇంచుమించులో ఉంటుందండి. ఇది 375 రూపాయలు ఇంచుమించులో ఉంటుంది. కలర్ వచ్చి గ్రే కలర్లో వచ్చింది, బాగుంటుందండి. బిల్ క్వాలిటీ అంటే 9 పొరలాంటి మాట్లాడి మనకు బాగుంటుంది, గట్టిగా దృఢంగా అనమాట. పెద్ద పెద్ద చేపలు కొట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఓకే, దీంట్లోనే ఏ సైజులో వచ్చినాయో ఒకసారి చూద్దామండి ఇవి కూడాను. ఓకే, ఇందులోని 40 mm ఇదిగోండి క్యాషియో 9 pg
40 mm వచ్చింది 100 మీటర్సే, సేమ్ కాస్టేనండి. మీకు 35 అంటే ఒకలాగా, 40 అంటే ఒకలాగా రేట్లు పడవు, దేనికన్నా సరే ఒకటే రేటు పడుతుంది అనమాట. ఇది వచ్చి 45 mm 7.0 45 mm క్యాషియో. ఒకసారి మీకు 9 పొరలు అంటే మీకు ఒకసారి ఓపెన్ చేసి ఒకటి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది 9 పొరలతో అంటే చాలా బాగుంటుందండి లైన్. ఇది చాలా హెవీగా ఉంటుందండి లైన్. ఇదిగోండి, ఇది కనిపిస్తుందా మీకు? ఇదిగోండి 9 పొరలతో అల్లిక అనమాట. ఇది ఏంటంటే మనకి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, లైను మనం పెట్టే అమౌంట్ని పెరిగిపోతుంటే దీని మీద ఏంటంటే కోటెడ్ పెరిగిపోతుంటుందండి. కోటెడ్ అని చెప్పానంటే స్మూత్నెస్ పెరిగిపోతుంటుంది. ఇది అంతా కార్బన్లే కాబట్టి ఈ కార్బన్లోని క్వాలిటీలు పెరిగిపోతుంటాయి, మెటీరియల్ మారిపోతుంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇది మనకి లాంగ్ కాస్టింగ్ వెళ్తానికి మనకు స్మూత్గా ఉండాలి. తర్వాత ఇప్పుడు మనకు మోనోలు అయినంత స్మూత్నెస్గా ఉండాలి కాబట్టి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మనం పెట్టే రేటుకు ఉందిగా వాళ్ళు కూడా తయారీ ఉంటుంది అనుకోండి, ఈ స్మూత్నెస్ పెరిగిపోద్ది. ఇది స్మూత్గా ఉంటుంది అంటే ఇలా పట్టుకుంటే జారిపోతుంటుంది అనమాట. ఈ పట్టుకుంటే జారిపోతున్నప్పుడే మనకు లాంగ్ కాస్టింగ్ వెళ్తుంది. అన్న లాంగ్ కాస్టింగ్ వెళ్తానికి మాకు లాంగ్ కాస్టింగ్ వెళ్తలేదన్నా ఏంటన్నా లేదని చెప్పానంటే ఒకటి గుర్తుంచుకోండి, ఇది అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ ప్రత్యేకించి చెప్పేదే లేదండి. మీరు తీసుకున్న ఫిషింగ్ రాడ్ మీదే ఉంటుందండి. ఏది మీరు ఎంత ఎల్బి ఫిషింగ్ లైన్ వాడాలో అనేది మీరు తీసుకున్న ఆ లైన్ మీద ఉంటుంది. అంటే ఆ ఫిషింగ్ రాడ్ మీద చూడండి, లైన్ కెపాసిటీ 25 to 40 LB 22 to 30 LB రాసి ఉంటుంది చూడండి. ఆ సైజులో దానికి లైన్ తీసుకుంటే దాని లైన్ తర్వాతనేమో దాని ఏంటి లూరీ కాస్టింగ్ కూడా అక్కడే రాసి ఉంటుంది 35-50 LB అని రాసి ఉంటుంది చూడండి. ఆ రకంగా మీరు చేసుకుంటే కంపెనీ వాళ్ళు అంటే టెస్టింగ్ చేస్తారు కదండి, దీనికి ఎంత ఎల్బి తర్వాతనేమో ఇంత లూరీ, ఈ రెండింటికి అయితే కరెక్ట్గా మూవ్మెంట్ సరిపోతుందని చెప్పిన చూడండి. దానికి అలా చూసుకుంటే మనకి లాంగ్ కాస్టింగ్ వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే లాంగ్ కాస్టింగ్ రీజన్ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇదిగోండి, ఇది 100 రూపాయల ఫ్రాగ్. ఇది 100 రూపాయల ఫ్రాగ్ అంటే ఇది మినీ ఫ్రాగ్ అనమాట. ఇది ఉదాహరణ చెప్తున్నాను. ఇది వచ్చి లోకానా ఫ్రాగ్ అనమాట. ఇప్పుడు ఇది వచ్చి మహా తీసితే ఇక్కడ వరకు ఎసరగలరు అనుకుందాం. మరి ఇది బరువు పెరిగేసరికి ఇంకా లాంగ్ వెళ్ళిపోద్ది. అంటే మీకు ఎదర పెట్టుకునే బరువును బట్టే ఈ స్పూన్ ఉంది, స్పూన్ వీటన్నిటి మించిపోయింది, అది ఇంకా దూరం వెళ్ళిపోద్ది. అది మీరు ఎప్పుడన్నా సరే డయామీటర్ గుర్తుంచుకోండి, ఎదర కంపెనీ వాళ్ళు మీకు ఇచ్చిన రాడ్ కెపాసిటీ కూడా గుర్తుంచుకోండి. అంటే లూరి కెపాసిటీ చెప్తుంటారు కదా, గుర్తుంచుకోండి. మీరు ఎదర వాడే లూరిని బట్టే మీకు డిస్టెన్స్ తేడా వచ్చేస్తుందండి. అది దూరం వెళ్తామా దగ్గర పడతాం అనేది అన్నిటికి మించి మీరు వాడే విధానం కూడా ఉంటుందండి. నేను చెప్పాను కదండి మన వీడియోలోని ఫింగర్ పాయింట్ తర్వాత వేసే విధానం ఇవన్నీ మీకు తెలిసిపోద్దండి. మహా అయితే 1 గంట సేపు వాడారంటే ఫిషింగ్ రాడ్ మీకు తెలిసిపోద్ది. ఓకేనండి, ఓకే. ఎక్కడ వరకు వచ్చాం? క్యాషీ వరకు వచ్చాం కదండి. ఓకే, క్యాషీ చూపిస్తాను మీకు. ఇది 45 LB 100 మీటర్స్. ఇది రేట్ కూడా చెప్పేసినట్టున్నాను కదా మీకు. ఇది పక్కన పెట్టేసేసి ఇంకా నెక్స్ట్ వీడియో దాంట్లోకి వెళ్ళిపోతాం. ఇవ్వండి, ఇవి మంచి కంపెనీ లైన్లు అనమాట. ఇవి ఈ బ్రాండెడ్ పీజీ అని చెప్పాను, 8X అనమాట. ఇది 8X. ఒకసారి మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది చూడండి ఎలా ఉంటుంది. ఇదేంటంటే ఈ మల్టీ కలర్ వస్తుంది. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. నెంబర్ 1 లైన్లు అనమాట ఇవి. ఇదిగోండి, మొత్తం అన్నీ మల్టీ కలర్స్లో వస్తాయి. అయితే ఇది మంచి లైను, మీకు లాంగ్ కాస్టింగ్ చేయడానికి బాగుంటుంది లైన్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఇది ఉంది, ప్రో హంటర్ ఉంది. ప్రో హంటర్ కానీ ప్రో బ్రష్ కానీ సంథింగ్ ఇలాంటివి ఏంటంటే మనకి బడ్జెట్ రేట్లో వస్తాయి కాబట్టి ఇవి అల్లిక 4 పలకల్లాగా వస్తాయి. ఇవి అల్లిక 4 పలకల్లాగా వచ్చి కొంచెం గరుకు ఉంటుంది. ఇవి జాగ్రత్తగా చూడండి. క్యాషియో కానీ లేకపోతే ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి మన లైన్లు. ఈ క్యాషియో కానీ లేకపోతే నేను జపాన్ అని చెప్పి ఉంచండి, సుపీరియర్ ఫిషింగ్ జపాన్ అని ఉంచండి. ఇవన్నీ కూడాను ఉదాహరణకి ఇదో లైన్ తీసి చూపిస్తాను మీకు. ఇవన్నీ కూడా రౌండ్ వస్తాయండి. మీకు రౌండ్ వస్తాయి. రౌండ్ వచ్చి ఏం చేస్తాయంటే మీకు లాంగ్ కాస్టింగ్కి బాగా లాంగ్ కాస్టింగ్ వెళ్తానికి బాగుంటుంది. ముందు స్మూత్నెస్ అండి, ఈ స్మూత్నెస్ పెరిగిపోద్ది. ఇది చూసారా, నేను ఇందా చెప్పాను చూడండి, స్కేల్లో నిలబడిపోవాలండి అని చెప్పాను చూడండి. అలాగా ఇంత దగ్గర ఎల్లుగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే రౌండ్ కనిపిస్తుందా మీకు? ఇదిగోండి, ఇంటి 4 పలకలుగా ఉంటుంది. ఇది లైన్ రౌండ్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. దాని మీద ఏంటంటే రౌండ్ దాని మీద బాగా దూరం వెళ్ళిపోతుంది అనమాట. మన క్యాస్టింగ్ అంటే మనం వాడే లైన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కదండి, దాని మీద అనమాట. ఇది కూడా పీజీ 8X 100 మీటర్సే 4.5 హ్యాష్ 35 mm అనమాట. 35 mm మనకి 35 mm అంటే మనకి సరిపోద్దండి. మనకి ఎక్కదాకా అయిపోతుంది 35 mm అంటే. ఓకేనండి, దీని రేట్ వచ్చి సుమారుగా 550 రూపాయలు సుమారుగా ఉంటుందండి. క్యాటలాగ్లో ఉంటుంది. క్యాటలాగ్లో చూసుకొని మీకు నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంది. కానీ ఇప్పుడు సేమ్ ఇదిగోండి, ఇది కూడా ఏంటంటే మీకు కంపెనీ లైన్లు అనేసరికేనండి ఏంటంటే బిల్ క్వాలిటీ మారిపోద్దండి.
ఇప్పుడు మాకు ఎప్పుడైనా సరే మీరు మేము పెద్ద మెషిన్ తీసుకుంటున్నాం, పెద్ద వాటికి తీసుకుంటున్నాం అంటే ఇదిగో చూడండి, ఇది కూడాను సేమ్, ఇది కూడాను మల్టీ కలర్ అండి. ఇది బిల్డ్ అసలు చూడండి ఒకసారి, ఇదిగోండి చూసారా, రౌండ్ ముందు ఇది రౌండ్ వస్తుందండి, 4 పలకలుగా రాదు, రౌండ్ వస్తుంది. ఇది వచ్చి మీకు ఆల్రెడీ మనం గత వీడియోలో చెప్పుకున్నాం, పీజీ ఎక్సైట్ అనమాట. ఇది కూడాను ఇదిగోండి ఇక్కడ ఉంటే చూడండి, పీజీ ఎక్సైట్. ఇది 150 మీటర్లు అండి ఏకంగా. ఇది 150 మీటర్లు పెద్ద మెషిన్లు అనమాట అండి. #10 తర్వాతనేమో దీని కెపాసిటీ వచ్చి 70 కేజీలు అండి. ఇది 60 mm అండి, మరి 60 mm 70 కేజీలు కెపాసిటీ అండి. ఓకే, ఇవన్నీ మీరు క్యాటలాగ్లో చూసుకొని మీకు నచ్చిన వాళ్ళు కావాల్సిన లైన్లు మీరు ఆర్డర్ పెట్టుకుంటారు కానీ. ఓకేనండి, సేమ్ ఇది కూడా అంతేనండి. ఇది వచ్చి 50 mm అండి, 8.0 50 mm 100 మీటర్స్. ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు చూడండి, దీన్ని వాడే విధానం, దీన్ని ఎలా వాడుకోవాలి ఏంటి అనేది మొత్తం ఇక్కడ అల్లికిచ్చారు చూడండి. మొత్తం అంతా ఇలాగ ఉంటుందండి, మొత్తం సిరీస్ అంతా కూడా ఇలాగ ఉంటుంది. ఏంటంటేనండి మంచిది, బాగుంది, మంచిది వచ్చింది అన్నప్పుడు మీకు నేను చెప్పుకుంటాను, మీకు కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు. ఓకే, మోనో లైన్లోనే కనెక్టెడ్ లైన్లు అండి ఇవన్నీ. ఏంటంటే ఓపీలోనే కనెక్టెడ్ లైన్లు. ఇది చూడండి ఒకసారి, ఓపీ. ఇది వచ్చి 60 mm అండి, 60 mm 45 కేజీల కెపాసిటీ. ఓకేనండి, ఇది వచ్చి జపాన్, ఇదిగోండి ఓపీ జపాన్. ఓకే, దీని కనెక్టెడ్ లైన్లు గ్రే కలర్లో వచ్చింది చూసుకోండి, మొత్తం అంతా గ్రే కలర్లో. ఒక లైన్కి వచ్చి 100 మీటర్లు ఉంటుంది. అలాగా సపోజ్ మనకి 100 మీటర్లు సరిపోద్దా, లేకపోతే 400 మీటర్లు కావాలా, సుమారుగా ఈ 100 మీటర్ల లైన్ వచ్చి 125 రూపాయలు ఇంచుమించులో ఉంటుంది. మోనో లైన్ అండి ఇది. మోనో లైన్ మీకు కావాల్సిన వాళ్ళు ఆ సైజుని బట్టి మీకు కావాల్సింది ఆర్డర్ పెట్టుకుంటుంది. ఓకేనండి, మీరు ఎప్పుడన్నా సరే ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మినిమం ఆర్డర్ ఒక 500 ఉండేలాగా చూసుకోండి. 500 ఉండేలాగా ఉంటే మీకు ఆర్డర్ వస్తుంది అనమాట, మీకు కొరియర్ అవుద్ది. ఇదిగోండి, ఇది బాక్స్ కంపెనీ అనమాట. ఇది బాక్స్ కంపెనీ. ఇవేంటంటే మంచి అన్నీ కూడాను బాక్స్ కంపెనీలో వస్తాయండి. ఒకసారి ఓపెన్ చేస్తాను మీకు. ఇది అసలు లెక్క అయితే ఓపెన్ చేయకూడదండి ఇది, ఎందుకంటే కస్టమర్ తీసుకున్న కస్టమర్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే మీకు ఒకటి చూపించాలి కాబట్టి. ఇక్కడ సీల్ వేసి ఉంటుందండి, ఇదిగోండి సీల్ వేసి ఉంటుంది. ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. ఇది బ్లాక్ కలర్లో వచ్చిందండి, చూడండి ఎంత ఫినిషింగ్గా ఉందో, బాగుందో మెటీరియల్. ఇదిగోండి బ్లాక్ కలర్లో వచ్చింది, చాలా బాగుందండి బిల్ క్వాలిటీ. ఓకే, దీన్ని చూద్దాం. 4.25 తర్వాతనేమో 35 mm 12 కేజీల కెపాసిటీ. ఒకరండి 225 మీటర్లు అండి. ఇది 225 మీటర్లో దీని రేట్ వచ్చి సుమారుగా 250 రూపాయలు ఉంటుంది. ఇదేంటంటే మనకి ఇక్కడ హోల్ కూడా ఇచ్చారండి. మనకి ఇక్కడ మనం ఫిషింగ్ లైన్ చుట్టుకునేటప్పుడు మనకి ఇబ్బంది పడకూడదని ఇది హోల్ కనిపిస్తుంది చూడండి. ఈ లైన్ హోల్లోంచి తీసేసుకొని మన మెషిన్కి చుట్టేసేసుకోవడానికి మనకి ఇబ్బంది పడే పని లేకుండా బాక్స్లో ఇచ్చేసేది అనమాట. ఇదంతా బాక్స్ క్వాలిటీ అనమాట. ఆ బాక్స్లో ఏం కావాలన్నా అడుగుతున్నారు కదా, అవన్నీ. ఓకే, ఇవి వచ్చి సీల్ అయిపోయి ఉందో తెలుస్తున్నానండి. మొత్తం అన్నీ కూడాను ఈసారి వచ్చిన మంచి అండి ఇవన్నీ కూడాను సేమ్. ఇదిగోండి, ఇది కూడా హోపియే. ఓకే, హోపియే జపాన్ కంపెనీ. 35 mm అండి ఇది. ఇదిగోండి 35. ఓకే, 35 mm. దీని కెపాసిటీ వచ్చి 17 కేజీలు. ఇది మొత్తం కనెక్టెడ్ లైన్లు. ఒకటి వచ్చి 125 రూపాయలు పడుతుంది. ఒక లైన్కి వచ్చి 100 మీటర్లు ఉంటుంది. సుమారుగా ఇవన్నీ 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం అన్నీ 1000 మీటర్లు అండి. అదంతా 1000 మీటర్లు. ఇది మనకి ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు నాకు మీరు చెప్తే అన్ని మీటర్లకి మధ్యలో కటింగ్ లేకుండా చక్కగా మీకు అంటే మెషిన్కి ముళ్ళు రాకుండా, కట్ అవ్వకుండా మొత్తం అన్నీ కూడా మీకు కొరియర్ చేసి పంపిస్తాను అనమాట. ఓకేనండి, ఇంకా ఇప్పుడు దీని పక్కన పెట్టేసేసి ఈ బాక్స్ లైన్లు మనకి ఏ సైజులో వచ్చినాయి చూద్దాం ఒకసారి. మొత్తం ఓపెన్ చేయకుండానండి బాక్స్ లైన్లు ఏ వచ్చినాయి చూద్దాం. 45 mm అండి ఇది. ఇదిగోండి 47 mm, 47 mm 8.0 18 కేజీల కెపాసిటీ. కలర్ వచ్చి ఇది గ్రీన్ అండి, డార్క్ గ్రీన్ వచ్చింది కలర్ వచ్చి. ఇదిగోండి నేను చెప్పాను కదండి, దీంట్లోంచి మనం ఏంటంటే లైన్ తీసుకొని మనకి మెషిన్కి చుట్టేసేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది. ఇది వచ్చి 250 మీటర్లు అండి. ఇది మొత్తం వచ్చి 250 మీటర్లు. మనకి సుమారుగా వచ్చి 250 రూపాయలు ఎంతో పడుతుంది. ఇది ఇదిగోండి ఇక్కడ రాసే ఉంటుంది 250 మీటర్లు అని చెప్పేసి. ఇదిగోండి ఇందాక చూపించాను కదండి, ఈ స్టిక్కర్ పైన ఉందన్నమాట. ఇందాక చూపించింది బాగా కనిపించింది. ఇలాగేనండి మొత్తం అన్నీ కూడాను మూల లైన్లు వాడుకునే వాళ్ళకైనా 100 మీటర్లు సరిపోవట్లేదన్న మాకు ఎక్కువ లైన్లు కావాలని అనుకున్న వాళ్ళకి అది తీసుకోండి. ఇదిగోండి ఓపీ 0.45 mm 0.45 mm 32 కేజీస్. ఓకేనండి, 32 కేజీస్ జపాన్ కంపెనీయే. మొత్తం సేమే, మొత్తం అదే గ్రే కలరు, అదే 100 మీటర్స్, అదే కనెక్టెడ్ లైన్లు, అదే రేటు. ఓకేనండి, ఈ 35 mm కావాలనుకున్న వాళ్ళకి, ఏ సైజు కావాలనుకున్న వాళ్ళకి విడివిడిగా మన క్యాటలాగ్లోనే ఏంటంటే ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి అన్నీ కూడా అక్కడ చాలా కరెక్ట్గా పెట్టాను. మీరు 1-2 సార్లు చూసుకొని కావాల్సిన కూడా అక్కడ ఆర్డర్ పెట్టుకుంటుంది. ఓకేనండి, ఇది వచ్చి 50 mm అండి. ఇదిగోండి 50 mm
ఇది కూడా హోపీ కంపెనీ, మొత్తం జపానే. దీని కెపాసిటీ వచ్చి 40 కేజీలు. ఏమంటే సేమ్ రేటే ఇది కూడా, మొత్తం అంతా కూడా సేమ్ రేటే. మీకు ఈ సైజు కావాలనుకున్నా కూడా ఈ సైజులో ఆర్డర్ పెట్టుకుంటాను. ఓకే, ఇది వచ్చి కలర్ మారిందండి. ఇదేంటి, దీన్ని క్రేప్ అండి, క్రేప్ ఫిషింగ్ లైన్. ఇది మోనో లైన్. ఇది కూడాను 100 మీటర్స్. ఇది కూడా 50 LB అనమాట. 50 mm 19 కేజీలు అండి, 8.8. దీనికి కలర్ వచ్చి మారింది చూడండి, కలర్ మంచి కలర్ వచ్చింది, బాగుంది. ఇది కూడా కనెక్టెడ్ లైన్లే మొత్తం అన్నీ వచ్చి. ఇది కూడా సుమారు అంత రేటే ఉంటుందండి. ఇది కూడా చాలా బాగుందండి మిషన్. ఇది కూడా సేమ్ జపానేనండి. ఇది కూడా చిన్న అక్షరాలతో రాసుకుంటే చూడండి, జపాన్ అనమాట. బాగుంటుందండి. ఇవన్నీ కూడాను మోనో లైన్లు వాడదాము అని వస్తున్న వాళ్ళందరికీ కూడాను మంచి లైన్లు అనమాట. అంటే బడ్జెట్ రేట్లో మనకు మంచి లైన్లు. ఓకేనండి. ఇది వచ్చి ఎంత, 40 mm అండి. ఓకే, 40 mm హోపు, 40 mm. దీని కెపాసిటీ వచ్చి 25 కేజీలు అండి. 100 మీటర్స్, 25 కేజీలు, మొత్తం కనెక్టెడ్ లైన్లే. ఆ కనెక్టెడ్ లైన్లు ఎందుకు తెప్పిస్తున్నానని చెప్పానంటే, పెద్ద మిషన్లు ఉంటాయి కదండి, పెద్ద మిషన్లు తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఏంటంటే వాళ్ళకి ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు పంపించేయాలి. ఇంకా అది 300 మీటర్ల 400 మీటర్లు అన్నది ఇబ్బంది పడకూడదు అనమాట. ఓకే, ఇంకోటి ఉంది, బాక్స్ ఐటమ్ వచ్చింది మళ్ళీ. ఈ బాక్స్ ఐటము ఇదిగోండి 50 mm అండి. ఇది 50 mm 9.0 50 mm. ఇక్కడ చూడండి 225 మీటర్లు ఉంది, 225 మీటర్లో. ఓకే, దీని కెపాసిటీ వచ్చి 22 కేజీలు. కలర్ వచ్చేమో బ్లాక్ కలర్. మొత్తం ఇందా చెప్పింది కదండి మీకు. ఇదిగోండి ఇక్కడ రాసుకుంటే చూడండి 9.0 PG అని చెప్పేసి. ఇక్కడ రాసుకుని కూడా చూడండి, ఇక్కడ గుడ్ సెక్యూరిటీ అండ్ టచ్ ఫీలింగ్ అని చెప్పేసి. స్మూత్గా ఉంటాయండి, కంపెనీ అనేసరికి స్మూత్గా ఏంటంటే మెత్తగా ఉంటాయండి ఎప్పుడు కూడాను. ఓకే, ఇది మళ్ళీ ఇందా తీసుకున్న కలరే వచ్చింది. ఇది వచ్చి రేపు ఎంత, 40 mm అండి. ఇది 40 mm 6.0, 15 కేజీలు అండి, 15.5 కేజీస్, 100 మీటర్సే మొత్తం. ఇది కూడా కనెక్టెడ్ లైన్. మనకు 100 మీటర్లు సరిపోతుంది అనుకోండి, 100 మీటర్లు తీసుకుందాం మనం. ఎంత కావాలో అంతే తీసుకుంటాం కదండి మనం. ఓకే, ఇది మళ్ళీ బాక్స్ ఐటమ్ వచ్చింది ఇంకోటి. ఈ బాక్స్ ఐటమ్ ఎంత, ఇది 40 mm అండి. ఇది 40 mm 6.0, 14 కేజీల కెపాసిటీ, 225 మీటర్లే. సేమ్ కాస్టేనండి, రెండు మొత్తం ఎంత చెప్పాను కదండి ఆ కాస్టే. ఇందులోని మళ్ళీ లాస్ట్ బాక్స్ వేరే కలర్ వచ్చింది. ఇది కూడా ఒకసారి చూద్దాం మనం. క్రే ఫిషింగ్ లైన్ 100 మీటర్స్. ఇది వచ్చి ఎంత, 45 mm అండి. ఇది వచ్చి 45 mm. దీని కెపాసిటీ వచ్చి 16 కేజీలు, 7.0 హ్యాష్. ఇది కూడాను కరెక్ట్ లైన్లే. కలర్ మాత్రం బాగున్నాయండి మొత్తం అన్నీ కూడాను. ఇది కూడా సేమ్ కాస్టేనండి ఇంచుమించుగా. ఓకేనండి, ఈ వీడియోలోని మనకు వచ్చిన లొకానా, ప్రోగ్రెస్, ప్రో హంట్రో, తర్వాత క్రే ఫిషింగ్ లైన్లు, క్యాషియో లైన్లు, గోరిల్లా, తర్వాతనేమో చాలా రకాలు వచ్చినాయి మన దగ్గరికి. అవన్నిటి కోసం చక్కగా వివరించి మాట్లాడుకున్నాం. ఏ లైన్ ఎంతవరకు మనం చూసుకున్నాం, మనం ఫాక్స్ గోల్డ్లో చూసుకున్నాం. ఓకేనండి, ఈ ఎంతవరకు మనం ఇందులో చూసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వీడియోలోని చాలామంది ఎక్కువగా ఏం కోచింగ్ చేస్తున్నారంటే, అన్న టెలిస్కోప్ రాడ్లు ఇవి ఎక్కడెక్కడ ఏదో యాప్ల్లో పెట్టుకుంటారు కదండి, అవి చెప్పకూడదు కాబట్టి మనం ఆ యాప్ల్లో వచ్చినాయి ఇరిగిపోయినాయి అన్న, ఇరిగిపోయి వచ్చినాయి. మరి ఏంటన్నా మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాము దాన్ని, అంటే ఇరిగిపోతాం అంటే బయటకు వచ్చేస్తున్నాయి అంటండి అవి. అంటే మన ఇప్పుడు మేము టెలిస్కోప్ రాడ్ ఉంది కదండి, అంటే ఉదాహరణకి మీకు చూపిస్తాను. మీకు ఈ రింగుల్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి అంటండి. నిమిషం మీకు, అంటే ఇప్పుడు మీరు బాధపడి మీరు ఫోన్లు చేశారు కదండి, మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మీకు నేను అంటే వీడియో చేసి పెట్టడానికి వస్తారు. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇదిగోండి ఈ లైన్లో నుంచి ఇప్పుడు ఇది ఉందా, దీంట్లోకి ఇలా బయటకు వచ్చేస్తుందంటండి. ఇక్కడ పొట్టు లేకుండా మొత్తం బయటకు వచ్చేస్తుందంట. లేకపోతే కుతుకులోకి ఇరిగిపోతుందంటండి. ఇక్కడ ఇరిగిపోయి వచ్చినాయి అన్న, లేకపోతే నేను ఇరిగిపోయినాయి అన్న, అదేంటంటే మళ్ళీ వెనక్కి రిటర్న్ పెట్టుకుంటానికి అక్కడ అవకాశం ఉండదు కదన్నా. దానికోసం ఏమన్నా చిన్న వీడియో ఉంటే చేయండి అని చెప్పని అన్నారు. ఓకే, ఖచ్చితంగానండి. ఏంటంటే సబ్స్క్రైబర్స్, కస్టమర్ అడిగిన ప్రతి ఒక్కటి ఖాళీ చూసుకొని మీకు కొంచెం ఒక అడుగు ఇంచుమించు లేట్ అయినా సరే మీకు చక్కగా అందరికి అర్థమయ్యేలాగా నాకు తెలిసిన పరిజ్ఞానంతో, నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి మీకు వీడియో తీసి పెడతాను. చూడండి, చూసి మీకు నచ్చితే మీకు ఎవరికైనా షేర్ చేసుకోండి, ఫ్రెండ్స్ గట్రా ఎవరికైనా షేర్ చేసుకొని, ఇక ఆరికైనా ఇలాగ వీడియో తీసి పెట్టాడు, ఇలా టెలిస్కోప్ రాడ్ ఇలా బాగు చేసుకుంటూ సరిపోతుందని పెట్టాడు. మీకు నచ్చితే షేర్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, ఈ వీడియోలో ఎంతవరకు మనం మాట్లాడుకున్నాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకొని మళ్ళీ మంచి ప్రోడక్ట్తో కానీ లేకపోతే నేను లైన్లు ఎలా బాగు చేసుకోవాలి, మిషన్ ఎలా, రాడ్లు ఎలా బాగు చేసుకోవాలనే వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చి వాటి కోసం వివరిస్తాను. ఓకేనండి, అందరికీ అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.